హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ బ్లాస్ట్ అయిపోయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగింది, కానీ అంత పెరగలేదు. నిఫ్టీ సెన్సెక్స్ ఈ రెండు బ్లాస్టెడ్. ఇది మనం 3 రోజుల నుంచి వీడియోలో చెప్తూ వస్తున్నాను. నిన్న వీడియోలో స్పెసిఫిక్గా చెప్పాను, నిఫ్టీ ఆల్రెడీ టీసీఆర్ దగ్గరికి వచ్చి క్రాస్ అయ్యేదని ట్రై చేస్తున్నది. టీసీఆర్ క్రాస్ అవుతుందా, 24,446 క్రాస్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్ వస్తుంది. రేపు అంటే నిన్న చెప్పాను, ఈరోజు కానీ క్రాస్ అయిందంటే 24,701 దాని నెక్స్ట్ లెవెల్. అది కూడా దాడితే 24,870. అది మనకు ఆల్రెడీ ఈ 24,870 మీరు ఆల్మోస్ట్ గత 10 రోజుల నుంచి నేను చెప్పడంలో మీరు నా వీడియోస్ అన్నింటిలో మెన్షన్ చేస్తుంటాను, మీరు చూసుకోవచ్చు దాన్ని. ఈరోజు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిఫ్టీ సెన్సెక్స్ రెండు బ్లాస్ట్ అయిపోయాయి అండ్ మిగతా బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కొంచెం పెరిగాయి, కానీ అంత ప్రపోర్షనేట్గా పెరగలేదు. నార్మల్లీ నిఫ్టీ 400 పాయింట్లు పెరిగిందంటే బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్లు పెరుగుతుంది, కానీ అది కూడా 400 పాయింట్లే పెరిగింది. ఈరోజు మెయిన్ నిఫ్టీ ఎందుకు అంత పెరిగింది, అది మెయిన్ క్వశ్చన్. మనం చూసుకుంటే ఇన్ఫీ, నేను గత వారం 10 రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను, ఇన్ఫీ 1945 వరకు వెళ్ళాలి అని చెప్పాను. చూడండి ఈరోజు క్లోజ్ అయింది కూడా ఆల్మోస్ట్ 1800 పైన క్లోజ్, 1870, 88 అంతలో క్లోజ్ అయింది. టీసీఎస్ కూడా బ్లాస్ట్ అయింది ఈరోజు. రిలయన్స్ కూడా పెరిగింది. ఎల్ఎన్టీ మన షార్ట్ వీడియోస్లో రిజల్ట్స్ వచ్చిన దాంట్లో నేను పెట్టాను ఆల్రెడీ. ఎల్ఎన్టీ కూడా మీకు క్లియర్గా 3626 క్రాస్ అయిన తర్వాత పెరుగుతుందని చెప్పాను. అది ఆల్మోస్ట్ ఒక 60 రూపాయలు పెరిగిపోయింది. ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ బ్లాస్ట్ అయిపోయినాయి ఈరోజు. ఇవన్నీ నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నవి, మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్లో మనం డిస్కస్ చేసుకున్నవి. ఇంకా మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు ఆప్షన్ బయర్స్ ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ నేను స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి, మన లైవ్ ఎలా ఉంటుందని చెప్పని. 100 రూపాయల ఆప్షన్, 100 రూపాయలు నిఫ్టీ ఆప్షన్ కాస్త అది ఆల్మోస్ట్ 400 రూపాయలు దాటిపోయింది. ఆల్మోస్ట్ హై ఈజ్ 426, 100 రూపీస్ ఉన్న ఆప్షన్ కాస్త 120, 130కి మీరు కొన్నా అది ఆల్మోస్ట్ 400 రూపాయలు. వైరస్ 24,400 కానీ మీరు కానీ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత కానీ తీసుకొని ఉంటే అది మీరు చూడండి ఎంత ఉందో, 150 ఉన్నది కాస్త ఆల్మోస్ట్ 500 దాటింది. అంటే ఎంత మల్టిప్లికేషన్ ఇమేజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 300% మల్టిప్లికేషన్ ఇన్ ద ఆప్షన్. ఆప్షన్ బయింగ్లో ఇదే అడ్వాంటేజ్. ఆప్షన్ బయింగ్లో ఏంటంటే కొన్నిసార్లు మీకు తెలిస్తే ట్రెండ్ మీరు చాలా ఈజీగా ప్రాఫిట్ అవుతారు. ట్రెండ్ తెలియకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఇబ్బందులు పడుతుంటారు, తక్కువ ప్రాఫిట్ తీసేస్తుంటారు, ఎందుకంటే మీకు లెవెల్ ఆఫ్టర్ లెవెల్ తెలియదు. ఇక్కడ మనం పెట్టిన స్క్రీన్ షాట్లో చూడండి, మీకు ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ ఇక్కడ క్లియర్గా ఉంటాయి, ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అని చెప్పని, ఎన్ని స్టాప్ లాస్లు ట్రిగ్గర్ అయింది, ఈ విధంగా ఉంటుంది మా లైవ్. దీన్ని చూసి మా సబ్స్క్రైబర్స్ అయితే ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారని అనుకుంటాను. ఇక ఆప్షన్ సెల్లర్స్ ఈరోజు లిటరలీ వెరీ బ్యాడ్ డే, వర్స్ట్ డే, బ్యాడ్ డే కూడా కాదు. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఈరోజు మార్కెట్ బ్లాస్టెడ్. ఆప్షన్ బయర్స్ చాలా తక్కువ మంది ప్రాఫిట్ అంటారు, మా సబ్స్క్రైబర్స్ అయితే షూర్గా ప్రాఫిట్ అంటారు. ఆప్షన్ బయర్స్ అందరూ ప్రాఫిట్ అంటారు ఈరోజు. ఆప్షన్ సెల్లర్స్ మాత్రం చాలా నష్టపోయి ఉంటారు ఈరోజు ఎస్పెషల్లీ నిఫ్టీ ఆప్షన్ సెల్లర్స్ చాలా నష్టపోయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ ఎక్స్పైరీ కోసమని సెన్సెక్స్ దాన్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఈరోజు చాలా నష్టపోయి ఉంటారు వాళ్ళు ఆప్షన్ సెల్లర్స్. తర్వాత మన స్టాక్స్ రిజల్ట్స్ నిన్న మొన్న వరుసగా ఏవైతే వస్తున్నాయో అవన్నీ మేము వీళ్ళంత మటుకు 1 minute వీడియోలో జస్ట్ షార్ట్ చేసి రిజల్ట్స్ అండ్ ట్రెండ్స్ టుగెదర్ చెప్తూ వస్తున్నాను. నేను గత వారం 10 రోజుల నుంచి నేను పెడుతున్న వీడియోస్ చూడండి, రిజల్ట్స్లో ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ అలానే మూవ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే మేము అప్ సైడ్ లెవెల్స్ డౌన్ సైడ్ లెవెల్స్ ఆ షార్ట్ వీడియోస్లో ఇచ్చి ఉంటాను. దానికని మీరు కానీ చూస్తే మొమెంట్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది మీకు, అంటే పైన లెవెల్ కానీ కింద లెవెల్ కానీ, ఇంక్లూడింగ్ డిఎల్ఎఫ్ నిన్న పెట్టాను, కెనరా బ్యాంక్ పెట్టాను, ఇవన్నీ మీరు కానీ చూసుకుంటే, అంతమంది ఎల్ఎన్టీ పెట్టాను, ఇవన్నీ కానీ మా రిజల్ట్స్ పెట్టిన వీడియోస్ చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి. మీరు ఒకసారి చూసుకోండి దాన్ని. మా వీటిని మాత్రం ఎస్పెషల్ మా షార్ట్ వీడియోస్ని మాత్రం మిస్ కాకండి, ఎందుకంటే దాంట్లో రిజల్ట్స్ అండ్ ట్రెండ్స్ ఒకేసారి బ్లెండ్ అయ్యి వస్తూ ఉంటుంది కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది చూసుకునే దానికి ఎట్ ఎ షార్ట్. తర్వాత మా లైవ్ బైసల్ సిగ్నల్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెన్యూ చేసుకోండి. తర్వాత మీరు మా ఛానల్కి కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దానికి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను దాంట్లో లైవ్లో మీకు కామెంట్స్ పెడుతూ ఉంటాను. అవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు. ఆల్మోస్ట్ ట్రేడింగ్ రిలేటెడ్ కామెంట్సే ఉంటాయి మన దాంట్లో. వేరే అన్వాంటెడ్ స్క్రాప్ వేరే వాళ్ళది తెచ్చి పోస్ట్ చేస్తూ ఉంటాం మనం. నా ఒపీనియన్ ఏది ఉంటుందో అది మాత్రమే పోస్ట్ చేస్తుంటే టెలిగ్రామ్ ఛానల్లో. ఇప్పుడు మనం నిన్న మన తమ్ముళ్ళు ఒకసారి చూసుకుందాం, ఓన్లీ బ్రీఫ్ కోసం అని చెప్పని.
ఇక్కడ చూడండి, నేను నిఫ్టీ మీకు 24,446 కానీ క్రాస్ అయితే అప్ సైడ్ లెవెల్ 24,701, ఇక్కడ డౌన్ సైడ్ లెవెల్ 24,190. ఇది 3 రోజుల నుంచి చూస్తూ వస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ చూడండి 51,056 క్రాస్ అవ్వాలని చెప్పాను, అది క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత ఒక 200-300 పాయింట్స్ వరకు పెరిగింది. ఇక్కడ కూడా చూడండి, మీకు పైన ఫస్ట్లో రాసిన లాస్ట్ 3 డేస్ నుండి ఓపెన్ డౌన్ అయ్యి బౌన్స్ అవుతూ టీసీఆర్ దగ్గరికి వస్తున్నది. రేపు టీసీఆర్ క్రాస్ అవుతుందా అని చెప్పి నిన్న వీడియోలోనే మీకు చెప్పాను. మీరు 24,400 దగ్గర కానీ మీరు కానీ దాన్ని చూసుకొని ఉంటే మీకు ఎంత ఇదిగా ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి. ఓపెన్ అయింది 24,423 దగ్గర కదా ఓపెన్ అయింది నిఫ్టీ. అది ఎంత ఫాస్ట్గా పెరిగిపోయి ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. ఈరోజు చేసిన వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మనం మన రెగ్యులర్ చార్ట్స్ చెక్ చేసుకుందాం, నిఫ్టీ చెక్ చేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే ఈరోజు అదే కాబట్టి మనకి మెయిన్ స్టార్. నిఫ్టీని చెక్ చేసుకుందాం. నిఫ్టీ చార్ట్లో మీకు ఓపెన్ అయింది 24,423 దగ్గర ఓపెన్ అయింది. టీసీఆర్ కింద ఓపెన్ అయింది. తర్వాత టీసీఆర్ నేరుగా ఇమ్మీడియట్లీ టీసీఆర్ క్రాస్ అయింది 24,446 క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత 504కి వెళ్ళింది, తర్వాత 585, తర్వాత ఆగలేదు అసలు 585, తర్వాత 633, తర్వాత 715, తర్వాత 772, తర్వాత ఆల్మోస్ట్ 856, చాలా హై లెవెల్ వరకు వెళ్ళిపోయింది. అంటే 856 ఇస్ ద లెవెల్. నేను మీకు చెప్తూ వస్తున్నది గత వారం 10 రోజుల నుంచి 870. ఇది చూడండి, ఆల్మోస్ట్ 1 సైడెడ్ మార్కెట్ ఈరోజు నిఫ్టీకి. ఇది డ్రైవ్ చేస్తున్నది ఏ స్టాక్స్ డ్రైవ్ చేస్తున్నాయంటే మీకు ఇన్ఫీ, ఫస్ట్ మార్నింగ్ నుంచి ఇన్ఫీ, టీసీఎస్, తర్వాత రిలయన్స్, ఈ ఫస్ట్ కంటిన్యూస్గా లిఫ్ట్ చేస్తూ వస్తున్నాయి. అలానే మనం బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూసుకుంటే మీరు చూడండి, బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ కొద్దిసేపు మీకు ఓపెన్ అయింది 50,623 దగ్గర ఓపెన్ అయింది. అది లో వెళ్ళింది 50,438 వరకు వెళ్ళింది కొద్దిసేపు. అక్కడి నుంచి వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యి 50,890కి వచ్చింది. 890 నుంచి చాలాసేపు, అంటే ఆల్మోస్ట్ 11 గంటల వరకు కొంచెం ఫ్లాట్గా ఉన్నట్టు అనిపించింది. 11 తర్వాత డైరెక్ట్గా ఇట్ స్టార్టెడ్ మూవింగ్ టు 50,890, 51,058, 51,058 దాటిన తర్వాత చూడండి మీకు ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ పెరిగిపోయింది. 295 పాయింట్స్ అంటే 240 పాయింట్స్ పెరిగింది ఈ లెవెల్ నుంచి. అంటే 51,176, తర్వాత 52,398 హైట్ వచ్చేది. అక్కడ నుంచి ఫ్లాట్ 295 దగ్గర క్లోజ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఈ లైన్ చార్ట్స్ ఎందుకు మిమ్మల్ని వాడుతాం, మా ట్రెండ్లో చార్ట్స్ ఎందుకు వాడమని చెప్తున్నానంటే మీ క్యాండిల్స్టిక్ చార్ట్స్లో ఇవి అర్థం కావు. వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ ట్రేడర్ టు అండర్స్టాండ్. ఇక్కడైతే మీకు లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం స్టాక్స్ చూసుకుందాం. ఇప్పుడు నిఫ్టీ రిలయన్స్ చూడండి, ఫస్ట్ 3024 దగ్గర క్లోజ్ అయింది. చేస్తే ఆల్మోస్ట్ రిలయన్స్ 33 రూపాయలు అప్ క్లోజ్ అయింది. 33 రూపీస్ అప్లో క్లోజ్ అయింది. ఇన్ఫీ ఆల్మోస్ట్ 54 రూపీస్ అప్లో క్లోజ్ అయింది. ఎల్ఎన్టీ 60 రూపీస్ అప్లో క్లోజ్ అయింది నిన్నటితో కంపేర్ చేస్తే. అండ్ టీసీఎస్ 65 రూపీస్ అప్లో క్లోజ్ అయింది. ఈ లెవెల్స్ చూసుకోండి, 4390 నేను చెప్పాను మీకు నిన్న లెవెల్ అక్కడికి వస్తుందని. 4387 దగ్గర క్లోజ్ అయింది. 1838 కానీ క్రాస్ అయితే 1945కి వెళ్ళాలని చెప్పాను. అది 184338 క్రాస్ అయిన తర్వాత 40 రూపాయలు పెరిగిపోయింది ఇన్ఫీ. తర్వాత మీకు ఐసిఐసిఐ బ్యాంక్ అది 1207 దాన్ని క్లోజ్ అయింది. 1191 దగ్గరికి వెళ్తుందని చెప్పాను. ఈరోజు 1185 వరకు అంటే బౌన్స్ బ్యాక్ అయ్యి 12997 దగ్గరికి వచ్చింది. అదే అది నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందనేది వేరే వీడియోలో మాట్లాడుకుందాం. యాక్సిస్ బ్యాంకు అది 1160 పైన అంటే పడదని చెప్పాను, అది పడలేదు. 1160 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ 1177 దగ్గరికి వచ్చింది యాక్సిస్ బ్యాంక్. ఈరోజు లో చూసుకుంటే 1155 దాని లో, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ ఎస్బీఐ నిన్న చెప్పాను అది బౌన్సింగ్ లెవెల్ దగ్గర ఉంది, అది ఈరోజు బాగా పెరుగుతుందని చెప్పని. అది 846 847 ఉండేది నిన్న, అది ఈరోజు చూడండి 862. ఇటువంటి ట్రేడ్ చేస్తే ఫ్యూచర్స్ కానీ ఇంట్రాడే కానీ ఇటువంటి ట్రేడ్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతారు. ఇది మన స్టాక్స్ సంబంధించింది. ఇంకా లాస్ట్ మన లైవ్ బైసెల్ సిగ్నల్స్ చూసుకుందాం. ఈ లైవ్ బైసెల్ సిగ్నల్స్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఈ రెండు చూడండి మీకు ఇక్కడ ఉంటాయి క్లియర్గా. దాంట్లో ఈచ్ లెఫ్ట్ సైడ్ వచ్చేది మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ సెట్ లాగా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీకి అయితే మీకు బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంకెక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ ఈ మూడు ఒక సెట్ లాగా ఉంటాయి. కాబట్టి దీంట్లో ఎస్పెషల్లీ ఆప్షన్ సైడ్ వచ్చే సిగ్నల్స్ తప్పే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ లిస్టులో ఏ ఫస్ట్ వస్తాయో అవి తప్పకుండా పెరుగుతాయి. దీంట్లో గైడెన్స్ చాలా ఈజీగా ఉంటుందని నేను అనుకుంటాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మా లైవ్ బైసెల్ సిగ్నల్ సబ్స్క్రైబ్ అయ్యండి. మీరు రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి.
మా చార్ట్, మా సిగ్నల్స్, మా ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీకు వెరీ వెరీ హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ ఎవరు ఇవ్వలేని గైడెన్స్ మీకు ఇస్తాయి. మేము మా ఛానల్లో ఒకటి చెప్తాం, మేము జరగబోయేది ఇలా ఉంటుందని ముందే మీకు గైడెన్స్ ఇస్తాం. మేము ఈరోజు బ్లాస్ట్ అయిపోయింది. 90% మంది ట్రేడర్స్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్కి అర్థమై ఉండదు. వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఎఫ్ఐ బైస్, ఎఫ్ఐ సెల్స్ అని ఏవో చెప్తూ ఉంటారు. అవి మీరు పట్టించుకోకండి. ఎందుకంటే ఎఫ్ఐ బయింగ్కి, ఎఫ్ఐ సెల్లింగ్కి సంబంధమే లేదు. అది ఎప్పుడో డిస్కనెక్ట్ అయిపోయింది. ఎఫ్ఐ బై చేసినా, బై చేయకపోయినా మార్కెట్ పట్టడం లేదు. ఒకవేళ పడ్డం మొదలు పెడితే ఎఫ్ఐ వాడు సెల్ చేసినా, బై చేసినా సరే మార్కెట్ అంత ఈజీగా ఎఫ్ఐఎస్ కంట్రోల్లోనే లేదు. సో ఇట్ ఈస్ టోటల్ డిఫరెంట్గా ఉంది. అది వాళ్ళకి అర్థం కూడా కాదు. సో మీరు చూసుకునేది మన ట్రెండ్ లెవెల్స్ ఫాలో అయ్యి హ్యాపీగా ఈజీగా ట్రేడింగ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ. థ్యాంక్ యూ.